హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి నిషా, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ November 7th అండి, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనమాట. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనం క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, అంటే కనుగొనడం, అలాగే టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, అలాగే అసలు అది రాకుండా నివారించుకోవడం అనమాట. మన భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫస్ట్ది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సెకండ్ది సర్వైకల్ క్యాన్సర్ అండి. దీనికి కారణమైనది హెచ్పివి అనే వైరస్. సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. కానీ చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. దీనికి ప్యాప్స్మియర్ అనేది చాలా సులువైన టెస్ట్ అనమాట. ఇది మనం ఏ గైనకాలజీ క్లినిక్కి వెళ్ళినా కూడా మీకు ఈజీగా చేస్తారు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మీకు ఈజీగా లభ్యమవుతుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి మందులతో కానీ సర్జరీ కానీ స్టేజ్ని బట్టి మనం దానికి చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ కూడా మనకి భారతదేశంలో లభ్యమవుతుందండి. ఇది ప్రతి చిన్నపిల్లలకి 9 to 14 ఇయర్స్ అందరికి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వేయించచ్చండి. దీనివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ నుంచే కాకుండా పెనైల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ని కూడా మనం నివారించవచ్చు అనమాట. దీనికి 9 to 14 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకైతే 2 doses అండి. 10 years దాటిన వాళ్ళకైతే కనుక 3 doses కింద వేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.